సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడే పనిలో నిమగ్నమయ్యారా? కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనుకుంటున్నటువంటి తరుణంలో ఆయన కార్మిక సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తర్వాత వారందరికీ కూడా అభయం ఇచ్చారు. ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి? విశాఖ ఉక్కు పరిశ్రమ ఏ దిశగా నడవబోతుంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఒకప్పుడు నినాదం అది. ఇప్పుడు అసలు విశాఖ ఉక్కు ఎవరిదో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతుందనే ఒక అయోమయ స్థితి. గత ప్రభుత్వం గవర్నమెంట్ పరంగా రిప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయింది అనే విమర్శల్ని విపక్షంలో అప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకత్వం సక్సెస్ఫుల్గా ఉపయోగించుకుంది. ఇప్పుడు మళ్ళీ పదే పదే విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి భేటీ ఇలాంటి సందర్భంలో ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది? డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం అండి. అంటే కార్మికులు, తర్వాత ఉద్యోగ సంఘాల వాళ్ళు, ఉద్యోగస్తులు మొత్తం కలిపి నిన్న ఆదివారం డిప్యూటీ సీఎం గారిని కలవటం ఒక మంచిదే. ఎందుకంటే గతంలో కూడా ఆయన అక్కడ గాజువాక ఎక్కువగా విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ అక్కడే ఉంటారు, పోటీ చేశారు కాబట్టి ఆ కనెక్టివిటీ ఉంది. దానికి కూడా పూర్తి మద్దతు తెలియజేశాడు. ఒకసారి అమిత్ షా గారి దృష్టికి కూడా తీసుకొచ్చాడు. డెఫినెట్గా ఇది పరిశీలిస్తానని చెప్పటం. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించాడు. నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను, అఖిలపక్షం కలిసి వెళ్దాం. ఇది అందరి సమస్య, భావోద్వేగంతో కూడిన సమస్య. విశాఖ ఉక్కు మీరు అన్నట్టు ఆంధ్రుల హక్కు. 32 మంది చనిపోయారు, 16,000 మంది నిర్వాసితులు వాళ్ళ యొక్క భూములు త్యాగం చేశారు. దీంతోపాటు 24,000 వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూసేకరణకి అందరూ కూడా ముందుకు వచ్చారు. ఇంత ఈ వ్యవస్థ ఉన్నదాన్ని ప్రైవేటు పరం చేస్తూ ఉంటే మనం పట్టించుకోకపోతే ఎట్లా అన్నప్పుడు గత ప్రభుత్వం 150 సీట్లు ఉండి కూడా 22 మంది ఎంపీలు ఉండి కూడా సహకరించాల ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రపోజల్కి. తర్వాత ఇప్పుడు కూడా అది మొక్కవోని ధైర్యంతోనే వాళ్ళు పోరాడుతున్నారు. ఆదివారం కలవటం, ఒకవైపు ఏమో షర్మిల గారు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు కదా, ఆయన సంతకం పెట్టాడు, దీని మీద దృష్టి పెట్టాలని చెప్పారు. ఇక మీద మీరు అన్నట్టు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు విమర్శించే పరిస్థితి, వాళ్ళ 5 సంవత్సరాల్లో అంతమంది ఎంపీలు ఉన్నప్పుడు ఎందుకు విశాఖపట్నం స్టీల్ని ఆ ప్రొసీడింగ్ జరుగుతుంటే కాపాడలేకపోయారు? వాళ్ళది నిర్లక్ష్యంగానే మనం భావించాలి. ఇకపోతే మీరన్నట్టు 32 మంది చనిపోయి భావోద్వేగంతో, ఇది ఎవరు మర్చిపోలేనిది, హృదయాంతరాల్లో ఉన్నది. మీరు సంఘటితంగా ఉండండి పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. దీనికి తోడు ఏమవుతుంది, అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో చాలా నెలల నుంచి రావట్లా. ఇక్కడ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 12,500 మంది ఉద్యోగస్తులు ఉంటే 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 14-12 అంటే 27,500 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళకి అలవెన్స్లు కూడా నెలల నుంచి రాకపోతే వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవనోపాధి ఎలా? ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, ఎందుకంటే లక్కీగా ఇప్పుడు కూటమిలోని బీజేపీ ఎంపీ, నర్సాపురం ఎంపీ ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా ఉన్నారు. పొలిదప్పాలుగా రిప్రజెంటేషన్ వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు కూడా పోరాడుతున్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఏంటంటే అఖిలపక్షం ఆ రోజు వెళ్ళకపోవటం వైసీపీ చేసిన తప్పు. ఇప్పుడు అది అడిగే హక్కు వాళ్ళకి లేదు. అంటే ఇప్పుడు అసలు అఖిలపక్షాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుందా? డెఫినెట్గా చెయ్యాలి. మళ్ళీ రాకపోతే మళ్ళీ రెండోసారి తప్పు అవుద్ది వైసీపీకి. ఎందుకంటే ఇప్పుడు పిలిపించారు, ఇప్పుడు డెఫినెట్గా నేను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ అడిగితే కాదనేది ఏముండదు. అక్కడ మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు ఇస్తారు. ఇకపోతే ఉక్కు శాఖ మంత్రి కూడా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కుమారస్వామి ఉక్కు శాఖ మంత్రి, సహాయ మంత్రి మళ్ళీ ఆంధ్ర నుంచి ఉన్నారు. ఇప్పుడు 2 కలిసి వచ్చే అవకాశం. ఆ రోజు వాళ్ళు ఆల్రెడీ విశాఖపట్నం సందర్శించారు. వీళ్ళ మనోభావాలు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎప్పటి నుంచి దీనికి ఉంది, ఎంత భూమి సేకరించి 16,000 మంది ఆల్మోస్ట్ వాళ్ళు త్యాగాలు చేశారంటే. అంటే ప్రభుత్వం, కేంద్రం ఒకవైపు నుంచి సంప్రదింపుల ప్రక్రియ నడుపుతూనే ఉన్నటువంటి ఉద్యోగుల్ని వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్లు చేసే ప్రయత్నాలు చేయడం, అలానే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఆపేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రైవేటీకరణలో భాగం అనేది ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. వీటికి ఇమీడియట్గా చెక్ పడేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది? డెఫినెట్గా ఏదో ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకోవాలా. ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 1% నుంచి 2% దాకా బీజేపీ ఎమర్జ్ అయింది. సీట్లు 11 పోటీ చేసి 8 దాకా గెలిచారు. వాళ్ళకి ఎంపీ కూడా గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు కదండి. ఏదైనా కానీ ఫ్యూచర్లో చాలా ఆంధ్రప్రదేశ్ మీద, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మీద వారికి గురి ఉంది. కాబట్టి అంత తేలిగ్గా మీరు ప్రైవేట్ పరం ఇప్పుడు చేస్తే వాళ్ళు చేతులారా స్వయంకృత అపరాధంగా మనం భావించాలి. ఇకవైపు ఏంటంటే కూటమిలో కీలకంగా వివరించి ఈ పొత్తు పొడవటానికి కారణమై టీడీపీది కలిపిన
పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద గురుతర బాధ్యత ఇక్కడ. అవును. ఎందుకంటే ఆయనకి ఆ ఎమోషన్స్ తెలుసు, ఆ భావోద్వేగం తెలుసు. ఎంతమంది త్యాగదనుల వల్ల 32 మంది చనిపోతే కానీ విశాఖ ఉక్కు రాలా. అవును. మరి ఇప్పుడు అంతమంది త్యాగాలు భూములు సిద్ధం అంటే ఈ చేసి- ఎమోషన్స్ ని పక్కన పెట్టి బిజినెస్ అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. బిజినెస్ గవర్నమెంట్ చేయడానికి లేదు కాబట్టి మా పాలసీ పరంగా మేము అన్నింటినీ ప్రైవేటీకరిస్తాం అనేటువంటి మాట చెప్తుంది. అంటే ఓవరాల్గా వాళ్ళు చేస్తున్నమాట వాస్తవమే, కానీ ఇక్కడున్న ఈ ఎమోషన్స్ కూడా చూసుకోవాలి కదా. అవసరమైతే మేము గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఒక ముందు చొరవ తీసుకొని మేము అవసరమైతే మేము కొనుగోలు చేస్తాం, ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి పక్క రాష్ట్రకు ఊరటగా కొద్దిగా ప్రయత్నం జరిగింది. అన్నాడు కానీ బిడ్ వేయలేదు కదా. పెట్టేయలేదు. సరే వేయలేదు. సరే ఇక కొంతమంది కలిపి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారి ద్వారా బిడ్ వేశారు. రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏదైతేనే కూడా ఒక కథల కేఏ పాలు అయితే అసలు నేను ఆపుతాను అంటాడు ఆయన. సరే ఒక రకంగా ఎమోషన్స్తో ఆడుకుంటారు. కానీ ఇది ఏంటంటే సార్, చాలామంది మనం చూడాలంటే విశాఖ స్టీల్ సిటీ అంటాం. అది దానికి మంచి ఇది ఉంది. అది క్రమ పద్ధతిలో పెడితే మానిటరింగ్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా లాభాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇంతమంది త్యాగాలు చేసి ఇంతమంది అమరులు అయిపోయి దాంట్లో పోరాడిన వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు దాంట్లో ఉన్నాడుగా, ఆంధ్ర యూనివర్సిటీ అంటే లీడర్గా. ఇందులో భావోద్వేగపరమైనటువంటి అంశాలు తప్పితే లాభాలు ఆర్జించడంలో విశాఖ ఉక్కు వెనుకబడి ఉంది. ఇదే కదా విమర్శ. దానికి సమాధానం ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ఎక్కడైతే ఇది జరుగుతుందో ఎందుకు లాస్ అవుతుంది? కాంట్రాక్ట్ కార్మికుల వల్ల లాస్ అవుతుందా? ఉద్యోగస్తులు వాళ్ళకి జవాబుదారితనం లేకుండా మన జయప్రకాష్ నారాయణ గారు కూడా చెప్పాడు. ఇది ఆర్థిక సరళీకరణలో భాగంగా జరుగుతూ ఉంటాయి. ప్రైవేట్ పరం అయితే ఒక అకౌంటబిలిటీ, పారదర్శకత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వీళ్ళు పట్టినట్టు ఉండబోబట్టి నష్టాల్లో ఉంటుంది. ఏదైనా కానీ అండి వాళ్ళలో జవాబుదారితనం తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత అఖిల పక్షానికి అందరూ సుముఖంగా ఉంటే అఖిల పక్షాన్ని వేసి ఢిల్లీ వెళ్ళి రిప్రజెంట్ చేసి డెఫినెట్గా. ఇప్పుడు అప్పుడే నేను తీసుకెళ్తాను మీరు రాండి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ బృందం కానీ రాలేదు. పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు అసలు అప్పుడు తీసుకెళ్లాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, అధికార పార్టీ తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఇప్పుడు నిన్న కూడా ఆదివారం ఈ యొక్క ఉక్కు కార్మికులు, ఉక్కు ప్రతినిధులతో, ఉద్యోగస్తులతో సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఆ రోజు నేను చెప్పినట్టు ప్రపోజల్ ఏంటి, ఈ రోజు ఈ సమస్య, ఈ బాధలు ఉండే కాదు కదా. కానీ ఇప్పుడు మీరు ఒకటిగా ఉండండి, మీరు సంఘటితంగా ఉండండి. మళ్ళీ అఖిల పక్షాన్ని కూడా ఆహ్వానిస్తాం. డెఫినెట్గా నేను కేంద్ర ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకొస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, ఎప్పటి నుంచో పోరాడుతున్న వాళ్ళకి ఒక ఉపశమనం అనుకోవచ్చు, ఒక భరోసా అనేది మనం ఈ విషయంలో మనం చూడొచ్చు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది విశాఖ ఉక్కును కాపాడేటువంటి ప్రయత్నాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ద్వారా రాష్ట్ర పార్టీల అభిప్రాయాన్ని కేంద్రానికి విన్నవించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి మార్గం సుగమం కావచ్చు అనేది అంచనాగా చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.